Hi students, welcome to Karnya Physics classes. So AP Junior Inter IP series lo nana waves lo 1 mark question start chestunnam nana. So waves already 4 marks we completed ma. So stationary waves danne standing waves antam, closed pipe, open pipe antam, beats antam. So వీటి మీద question answers conceptual గా explanation complete derivation మన ఛానల్లోనే ఉన్నాయి నాన్న. ఏమి రాయాలి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటాయి ఆన్సర్స్ కూడా. సో ఫస్ట్ ఆ కాన్సెప్ట్ వినాలి, ఆ మ్యాథమెటికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉన్నాయో తెలియాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం నాన్న. సో అక్కడ ఫస్ట్ స్టాండింగ్ వేవ్స్ అనే చాప్టర్లో క్వశ్చన్లో ఫస్ట్ వేవ్ అంటే ఏంటి, ఏ టైప్స్ ఉన్నాయి, స్టాండింగ్ వేవ్ అంటే ఏంటి, దాని యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఫ్రీక్వెన్సీకి ఏమొస్తుంది, తర్వాత నోడ్ అంటే ఏంటి, యాంటీ నోడ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం నాన్న. సార్ ఎందుకు సార్ ఇంత డెప్త్గా మీరు ఇంట్రడక్షన్ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారంటే అది 1 మార్క్కి 2 మార్క్స్కి చెప్పేటప్పుడు మీకు క్లారిటీ అర్థమవుతుందమ్మా. ఎందుకు సార్ ఇంత ఇంట్రడక్షన్ చెప్తున్నాడు, ఆ క్వశ్చన్కి డైరెక్ట్గా ఊరికే ఆన్సర్ చెప్పేసి వదిలేస్తే అయిపోతుంది నాన్న. కానీ అవన్నీ చెప్పడానికి రీజన్, విత్ ప్రూఫ్ చెప్పడానికి రీజన్ సబ్జెక్ట్ ఎక్స్పెన్షన్. ఫస్ట్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా మీ దగ్గర ఉండాలి నాన్న. కాన్సెప్ట్ అప్లికేషన్ ఉండాలి బాబు. ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పుడే నీకు ఆన్సర్ ఈజీగా రాయగలుగుతావమ్మా. ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ వల్ల 1 మార్క్ 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయిరా. అర్థమవుతుందా? సో కాబట్టి మనం ఫస్ట్ ఆ స్టాండింగ్ వేవ్స్, స్టేషనరీ వేవ్స్లో మొత్తం ఇంట్రొడక్షన్, ఆ టోటల్ థియరీ 1 అవర్ వీడియో ఉంటుంది, అది నువ్వు వాచ్ చేయి. 1 మార్క్ 2 మార్క్స్ ఎంత ఈజీగా అయిపోతుందో మీకు తెలియదు నాన్న, అంత ఈజీగా అయిపోతుంది, రైట్? అందుకే ఫస్ట్ అది వాచ్ చేయమని చెప్పింటాను. తర్వాత క్లోజ్డ్ పైప్, ఓపెన్ పైప్ విత్ డెరివేషన్ చేసింటాను. దాని కింద ఆన్సర్ కూడా మనం డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్పింటాం. దాని తర్వాత బీట్స్ కూడా, దాని ఎక్స్ప్రెషన్ అర్థం కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసింటాము. సో దాని యొక్క ఆన్సర్ కూడా పీడిఎఫ్లో డిస్క్రిప్షన్ బాక్స్లో మెయింటైన్ చేసింటాను నాన్న. సో ఇవన్నీ చదివిన తర్వాత 1 మార్క్ 2 మార్క్స్ చదువు చాలా ఈజీగా అయిపోతుంది, రైట్? సో అదొకటి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ 1 మార్క్లో 3 పార్ట్స్ ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, తర్వాత నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, 1 వర్డ్ ఆన్సర్స్, రైట్? ఈ 3 కలిపి 1 మార్క్ నాన్న. సో ఈ 1 మార్క్లో మల్టిపుల్ చాయిస్ అడగచ్చు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అడగచ్చు, 1 వర్డ్ ఆన్సర్ అడగచ్చు. సో ఫస్ట్ ఆ 1 మార్క్ని మనం కంప్లీట్ చేద్దాం. సో వేవ్స్లో 4 మార్క్స్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్, ఇంట్రడక్షన్, థియరీ అవన్నీ నేర్చుకున్న తర్వాతే 1 మార్క్ 2 మార్క్స్ రా ఈజీగా అయిపోతుంది నాన్న, రైట్? ఆ కాన్సెప్ట్ అంతా మీకు ఆల్రెడీ నేను చెప్పేసిండేది, డైరెక్ట్గా ఈజీగా అయిపోతుంది. సరే ఒకటి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్లో నాన్న, సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అమ్మ. చూడన్నా ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అన్నాడు నాన్న. సో ఏది స్టేట్మెంట్స్ ట్రూ అన్నాడు. సో ఫస్ట్ వన్, బోత్ లైట్ అండ్ సౌండ్ వేవ్స్ ఆర్ ఇన్ లాంగిట్యూడ్నల్ అన్నాడు. ఇక్కడ నీకు అర్థమైపోతుందా, నేను ఓన్లీ స్టేషనరీ వేవ్స్ గురించి మాత్రమే చెప్పాను అనుకో, మళ్ళీ లాంగిట్యూడ్నల్ ఇక్కడ ఇచ్చాడమ్మా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు? అందుకే కాన్సెప్చువల్ నేర్చుకో, మొత్తం వేవ్స్ గురించి చెప్పింటా, తర్వాత టైప్స్ ఆఫ్ వేవ్స్ చెప్పింటా, తర్వాత స్టాండింగ్ వేవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింటా విత్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, తర్వాత క్లోజ్డ్ పైప్, తర్వాత ఓపెన్ పైప్, తర్వాత బీట్స్, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింటాను రా. అందుకే ఫస్ట్ 4 మార్క్స్ క్లియర్ చేయి, కంప్లీట్గా చదువు, వీడియో అంతా చూడు, వాచ్ చేయి, తర్వాత 1 మార్క్ 2 మార్క్స్ చాలా ఈజీగా అయిపోతుంది, రైట్? సరే చూడన్నా, సో బోత్ లైట్ అండ్ సౌండ్ వేవ్స్ ఆర్ ఇన్ ఎయిర్ ఆర్ లాంగిట్యూడ్నల్ అన్నాడు. సౌండ్ వేవ్స్ మాత్రమే లాంగిట్యూడ్నల్ నాన్న, కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ లైట్ వేవ్స్ అనేది కాదు నాన్న. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ వన్, సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఆర్ లాంగిట్యూడ్నల్, లైట్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ అన్నాడు. దిస్ ఈస్ కరెక్ట్ నాన్న. సో సౌండ్ వేవ్ అనేది లాంగిట్యూడ్నల్ వేవే, లైట్ వేవ్ అనేది ఎప్పుడు కూడా ట్రాన్స్వర్స్ వేవ్ నాన్న, అంటే క్రస్ట్ అండ్ ట్రఫ్స్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ లాంగిట్యూడ్నల్, లైట్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్. సో దీని ఎక్స్ప్లెనేషన్ స్టాండింగ్ వేవ్స్, ఆ క్వశ్చన్లో నాన్న స్టాండింగ్ వేవ్స్, స్టేషనరీ వేవ్స్ అనే క్వశ్చన్లో ఇంట్రడక్షన్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింటాను. వాచ్ దట్ వీడియో, యూ కెన్ గెట్ దిస్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత అమ్మ, ద వేవ్ డిస్క్రైబ్డ్ బై y ఈజ్ ఈక్వల్స్ టు 3 sin 10 πx మైనస్ 2 πt వేర్ x అండ్ y ఆర్ ఇన్ మీటర్స్, t ఈజ్ ఇన్ సెకండ్స్, ఈజ్ ఎ వేవ్ ట్రావెలింగ్ అలాంగ్ డాష్ అన్నాడు నాన్న. బాబు ఎప్పుడైనా సరే ఇక్కడ వాడు ఇచ్చిండే ఈక్వేషన్ చూడన్నా, ఏమిచ్చాడు? y ఈజ్ ఈక్వల్స్ టు 3 sin of 10 πx మైనస్ 2 πt, రైట్? సో ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కంపల్సరీగా వేవ్ ఈక్వేషన్ గురించి తెలిసిందల్లా. అందుకే వేవ్ డిస్క్రిప్షన్లో స్టేషనరీ వేవ్, స్టాండింగ్ వేవ్లో వేవ్ ఈక్వేషన్ వాడింటానరా. నువ్వు అది చదివింటే, ఆ వీడియో చూసింటే ఇది నీకు ఈజీగా అర్థమైపోతుంది అన్న. ప్రతిదానికి లింక్ ఉంటుందిరా, కాబట్టి జాగ్రత్తగా విను. సరే ఇక్కడ ఏం చేస్తాం సార్ బాబు, ఎప్పుడైనా సరే వేవ్ ఈక్వేషన్లో మైనస్ సైన్ ఉంది అంటే
అది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, వేవ్ ఈక్వేషన్లో నెగిటివ్ సైన్ ఉంది అంటే అది ఎట్లా వెళ్తా అన్నట్లు, పాజిటివ్ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతా అన్నట్లు నాన్న. అలా కాదు సార్, వేవ్ ఈక్వేషన్లో ప్లస్ అనే టర్మ్ ఉందనుకోండి, ప్లస్ అనే సైన్ ఉందనుకోండి, అది నెగిటివ్ ఈక్వేషన్, నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, ప్రాపగేట్ అవుతుంది అని అర్థం. సో ఆ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్, ఆ ఎనర్జీ ప్రాపగేషన్, ఆ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈక్వేషన్లో మైనస్ సైన్ ఉంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఈక్వేషన్లో ప్లస్ సైన్ ఉంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఇది బ్రెయిన్లో పెట్టుకో. సో ఇప్పుడు వాడు ఇచ్చిన ఈక్వేషన్లో నెగిటివ్ సైన్ ఉంది, నెగిటివ్ సైన్ ఉంది అంటే పాజిటివ్ డైరెక్షన్ అర్థం. సో కాబట్టి వేవ్ ఎలా ప్రాపగేట్ అవుతుంది సార్ అంటే పాజిటివ్ డైరెక్షన్. సో మైనస్ ఉంది అంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, ప్లస్ ఉందంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అని అర్థం. ఇక్కడ ఉండే ఈక్వేషన్లో మైనస్ సైన్ ఉంటే ప్లస్ ఎక్స్ యాక్సిస్లో వెళ్తాం సార్, ప్లస్ సైన్ ఉంటే మైనస్ ఎక్స్ యాక్సిస్లో వెళ్తుంది. ఇది వేవ్ అనాలజీ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ రా. పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉండే ఆప్షన్స్ మాత్రమే మీకు కరెక్ట్ అవుతాయి. సింపుల్ రా. పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఏవేవి ఉన్నాయి నాన్న? 1 తర్వాత 4. నెగిటివ్ డైరెక్షన్ కాదు. 2, 3 ఇక్కడ ఎలిమినేట్ అయిపోతాయిరా. సింపుల్. ప్రతిదానికి ప్రూఫ్ చెప్తాను. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినా కానీ నువ్వు టెన్షన్ పడకూడదు, రైట్? సో 1, 4లో ఆన్సర్ రా. సరే సార్. తర్వాత ఏమన్నాడు నెక్స్ట్? నెక్స్ట్ అన్న ఇక్కడ వేవ్ ఈక్వేషన్తో కంపేర్ చేయమ్మా. సో మనకు తెలిసిందే బేసిక్ వేవ్ ఈక్వేషన్ అన్న స్టాండింగ్ వేవ్ ఆర్ స్టేషన్ వేవ్స్లో చెప్పింటాను. y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇక్కడ ఎక్స్ ఉంది కదా నాన్న, కేఎక్స్ మైనస్ ఒమేగా టీ, దాన్నే వేవ్ ఈక్వేషన్ అంటాం బాబు. సో వేవ్ ఈక్వేషన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ లేదా కేఎక్స్ మైనస్ ఒమేగా టీ, ఏది రాసినా తప్పు లేదమ్మా. సో ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే యాంప్లిట్యూడ్ కంపారిజన్ అన్న ఈ రెండిట్లో, ఈ 2 ఈక్వేషన్స్, ఇది స్టాండర్డ్ ఈక్వేషన్, ఇది వాడిచ్చిన ఈక్వేషన్. కంపేర్ చేస్తే యాంప్లిట్యూడ్ వాల్యూ ఏం మెయింటైన్ అవుతుంది అంటే, కంపారిజన్ చేస్తే యాంప్లిట్యూడ్ వాల్యూ ఈజ్ 3 నాన్న. సో యాంప్లిట్యూడ్ 3 ఉండే ఎక్స్ప్రెషన్ ఏమో చూడరా, యాంప్లిట్యూడ్ 3. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ గురించి డిస్కషన్ లేదు, ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ మాత్రం అడిగాడు. ఈ 1, 4 ఆప్షన్స్లో 1, 4 రెండు పాజిటివ్ ఎక్స్ డైరెక్షనే, ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ మ్యాచ్ కావాలరా. సరే, వేవ్ లెంత్ కూడా రెండు సేమ్ చూడు, 0.2, 0.2, ఫ్రీక్వెన్సీ ఒక్కటి కనుక్కుంటే చాలు. సరే, యాంప్లిట్యూడ్ వాల్యూ 3 నాన్న. కంపారిజన్ చేస్తే ఎస్ సార్, కే వాల్యూ 10 పై సార్, ఒమేగా వాల్యూ 2 పై సార్. కంపారిజన్ చేస్తే మనకు వచ్చిండే వాల్యూస్ ఇక్కడ యాంప్లిట్యూడ్ వాల్యూ 3 నాన్న, రైట్? కే దాని ప్రాపగేషన్ కాన్స్టెంట్ అంటాం 10 పై నాన్న. తర్వాత ఒమేగా వాల్యూ నాన్న 2 పై. కంపారిజన్ చేస్తే వస్తాయి. సరే, ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ కనుక్కో. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే వేవ్ లెంత్ రెండు సేమ్, 0.2, 0.2 కాబట్టి ఫ్రీక్వెన్సీ కనుక్కో. సో ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తే ఏంటి సార్, ఫ్రీక్వెన్సీ ఎక్కడ వస్తుంది సార్ అంటే ఒమేగాలో వస్తుంది నాన్న. సో ఇక్కడ ఒమేగా అంటే 2 పై ఎఫ్. సో 2 పై ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పై యాంగులర్ ఫ్రీక్వెన్సీ నాన్న. 2 పై క్యాన్సిల్, అప్పుడు ఫ్రీక్వెన్సీ వాల్యూ 1. సో కాబట్టి ఎక్కడైతే ఫ్రీక్వెన్సీ 1 ఉందో దట్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆప్షన్. ఫ్రీక్వెన్సీ 1 ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ 4. అయిపోయినన్న. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఏమర్థమవుతుంది ఎలా రాస్తున్నామో? కాబట్టి ఇలా ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఉంటుంది బాబు, కాబట్టి జాగ్రత్తగా చేయాలి. సో ఈ సెకండ్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్కి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. వేవ్ లెంత్ రెండు 0.2నే, అది కూడా నాకు చెప్పండి సార్ అంటే అది కూడా చెప్తా. వేవ్ లెంత్ అంటే మామూలుగా కేలో వస్తుంది నాన్న, కే ప్రాపగేషన్ కాన్స్టెంట్ అంటాం. సో కే ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ అంటే 10 పై నాన్న. సో ఈ కేలో లాండా ఉంటుంది ఎప్పుడు కూడా, కే అంటే 2 పై బై లాండా. స్టాండింగ్ వేవ్స్ చూస్తే నీకు అర్థమైపోతుంది వీడియో. సో 2 పై బై లాండా ఈజ్ ఈక్వల్స్ టు 10 పై. పై గెట్ క్యాన్సిల్ రానా. సో 2 1s 2 5s రా, అంతేనా? అప్పుడు లాండా ఈజ్ ఈక్వల్స్ టు 1/5. సో 1/5 అంటే 0.2, కాబట్టి లాండా వాల్యూ 0.2, ఫ్రీక్వెన్సీ వాల్యూ 1. ఆ రెండు ఉండేది ఎక్కడ సార్ అంటే ఆప్షన్ 4. దిస్ ఈజ్ యువర్ ఆప్షన్ 4. సో టేక్ స్క్రీన్ షాట్. ప్రతి ఒక్కదానికి ప్రూఫ్ చెప్తాను నాన్న, జాగ్రత్తగా రాసుకోవాలి. రైట్. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నాన్న నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అన్న థర్డ్ క్వశ్చన్ వచ్చి ఏమి ఇచ్చాడో, 2 waves are represented by equations. నాన్న థర్డ్ క్వశ్చన్, 2 waves are represented by equation అన్నాడు నాన్న. y1 is equals to a sin of omega t plus kx
ప్లస్ 0.57 ఇది వాడిచ్చిండే y1 అన్న. తర్వాత నెక్స్ట్ y2 ఇచ్చాడమ్మా. సో y2 ఏమి ఇచ్చాడు చూడన్న. సో y2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ రైట్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. కరెక్ట్ నాన్న? ఎస్ సార్. నౌ వేర్ x is in meter, t is in seconds, the phase difference between them is, ఈ టూ ఈక్వేషన్స్ లో ఫేజ్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో హౌ టు సాల్వ్ ఇట్ బాబు? దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. చాలా ఈజీ. ఫస్ట్ జనరలైజ్డ్ వేవ్ ఈక్వేషన్ తీసుకోమ్మా. జనరలైజ్డ్ వేవ్ ఈక్వేషన్ మామూలుగా ఏం చెప్తాం సార్ అంటే, కంపారిజన్ చేయడానికి నాన్న జనరలైజ్డ్ వేవ్ ఈక్వేషన్ y is equals to capital A రాయొచ్చు, స్మాల్ a రాయొచ్చు, డోంట్ వరీ. Y is equals to a sin of omega t అన్న ఫస్ట్ రాయ్, kx అన్న ఫస్ట్ రాయ్, డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో omega t ప్లస్ kx ప్లస్ phi, ఇది బేసిక్గా ఫేజ్ మెయింటైన్ అవుతుండే ఈక్వేషన్ అన్న. ఇక్కడ phi అంటే ఫేజ్ అని అర్థం. అంటే ఆ పార్టికల్ ఏ ఫేజ్లో ఉంది, ఏ పొజిషన్లో ఉంది, ద స్టేట్ ఆఫ్ పార్టికల్. ఆ పార్టికల్ ఒక పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ phi అనేది నాన్న. అంటే ఆ పార్టికల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో ఉంది, ఏ యాంగిల్ దగ్గర ఉంది అని చెప్పేదే ఈ ఫేజ్ కాన్సెప్ట్ అమ్మా. సరే, ఇది బేసిక్ ఈక్వేషన్ రైట్. ఇప్పుడు ఈ y1 చూడన్న, ఏ సైన్ ఒమేగా టీ కేఎక్స్ phi మ్యాచ్ అవుతుంది. బట్ ఇక్కడ చూడన్నా కాస్, మామూలుగా మనం సైన్లో ఉంది కదా నాన్న, ఈ కాస్ని కూడా సైన్లోకి మార్చుకో. ఈ కాస్ని సైన్లోకి ఎలా మారుస్తాం సార్? సో y2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ, అలాగే రాస్తాను నాన్న. కాస్ని సైన్లోకి మార్చాలి. సైన్ 90 ప్లస్ టీటా కాస్ టీటా, ట్రిగ్నామెట్రీ అదే ఇక్కడ రాస్తానన్న. కాస్ని సైన్లోకి మార్చాలి అంటే సైన్ 90 ప్లస్ టీటా వెయ్యి. సో అంటే సైన్ ఆఫ్, ఓకే. సో టీటా ప్లేస్లో రెండు ఉన్నాయి నాన్న, ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ π/2 నాన్న. సో కాస్ని సైన్లోకి మార్చాలి అంటే సైన్ 90 ప్లస్ టీటా, ఇదంతా టీటా నాన్న, అలాగే రాస్తానా, ప్లస్ 90 π/2 నాన్న. సో దాన్నే సైన్లోకి మార్చేస్తాను కాస్ని రైట్. ఇప్పుడు నాన్న, ఇప్పుడు కంపారిజన్ చేయమ్మా. సో ఈ టూ ఎక్స్ప్రెషన్స్ మీరు కంపేర్ చేస్తారనుకో, y1 ఇది నాన్న, y2 ఈ రెండు కంపేర్ చేశారనుకో ఈక్వేషన్లో, అప్పుడు ఏమవుతుంది చూడు ఒక్కసారి కంపారిజన్ చేస్తే దెన్ వాట్ టు గెట్ y1 దీంతో ఈ స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయి కంపారిజన్ చేస్తే. అప్పుడు 5 బదులు ఏమొస్తుంది ఇక్కడ 0.51. సో 5(1) పాజిటివ్. సో ఫస్ట్ ఫేజ్ వాల్యూ నాన్న 5(1) ఇన్ y1 ఎంత అంటే 0.57. నెక్స్ట్ y2 ఈ స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ 5 వాల్యూ బదులు ఇక్కడ ఏముంది నాన్న y2లో π/2. సో సెకండ్ ఈక్వేషన్లో సెకండ్ ఫేజ్ φ2 ఈజ్ ఈక్వల్స్ టు π/2. వాడికంటే ఫేజ్ డిఫరెన్స్ రెండు ఫేజ్లు వచ్చేసాయి నాన్న. బేసిక్ ఈక్వేషన్లో +5 అని అటాచ్ చేస్తానని అంతే. సో స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాను. 5 బదులు 0.51, ఇక్కడ 5 బదులు π/2, కాస్ట్ని సైన్లోకి మారుస్తాను. అప్పుడు ఫేజ్ వాల్యూ క్రియేట్ అయిపోతుంది. సో 5(1) 5(2) ఫేజ్ డిఫరెన్స్ అన్నాడు, రెండు మైనస్ చేయమా, సింపుల్. సో రెండు మైనస్ చేస్తే సో ఫేజ్ డిఫరెన్స్ డెల్టా phi ఈజ్ ఈక్వల్స్ టు 5(2) మైనస్ 5(1), ఫైనల్ మైనస్ ఇనిషియల్ నాన్న. Then what to get? So π/2 minus 0.57, right? So π/2, pi అంటే 3.14 by 2 minus 0.57, రైట్. ఎన్నెన్ని బైహార్ట్ కొడతారు నాన్న, విత్ ప్రూఫ్ కాన్సెప్ట్ ఉండాలి. అందుకే ప్రతి ఒక్కటి కాన్సెప్చువల్గా చెప్పింటాను నాన్న, ఇక్కడ నీ క్లారిటీ అయిపోతుంది రైట్. సో 3.14/2 సాల్వ్ చేస్తే నాన్న 314/2 157 నాన్న. సో కాబట్టి 1.57. సో 1.57 మైనస్ 0.57 నాన్న. దెన్ ఫేజ్ డిఫరెన్స్ వాల్యూ ఈజ్ ఓకే. సో ఫేజ్ డిఫరెన్స్ వాల్యూ ఎంత అంటే 1. సో ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 1. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. 1 రేడియన్. సో ఫేజ్ కదా, రేడియన్స్లో చెప్తాము. సో 1 రేడియన్. టేక్ స్క్రీన్ షాట్. దట్ ఈజ్ యువర్ థర్డ్ ప్రాబ్లం. సో 1 రేడియన్ అన్నప్పుడు ఆప్షన్ అన్న, ఆప్షన్ 1 రేడియన్. ఓకే. సో ఆప్షన్ 1 రేడియన్ అన్న రాసేమ్మా. ఆప్షన్ 1 మల్టిపుల్ చాయిస్లో థర్డ్ క్వశ్చన్. టేక్ స్క్రీన్ షాట్.
థర్డ్ వన్ అయిన తర్వాత ఫోర్త్ వన్ చూడన్నా, మల్టిపుల్ చాయిస్ 1 మార్క్ వేవ్స్లో ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా, ఏ ట్రాన్స్వర్స్ హార్మోనిక్ వేవ్ అనే స్ట్రింగ్, అంటే ఒక స్ట్రింగ్లో ట్రాన్స్వర్స్ వేవ్ జరుగుతుందంట, అంటే క్రస్ట్ అండ్ ట్రఫ్లో మెయింటైన్ అవుతుందంట. ఆ ఈక్వేషన్ ఇచ్చాడమ్మా ఫోర్త్ వన్. ఆ ఈక్వేషన్ ఏం డిస్క్రైబ్ చేశాడు సార్ అంటే y is equals to 3 sin of ఓకే 36t plus 0.018x plus pi by 4. సో ఒక ట్రాన్స్వర్స్ వేవ్ స్ట్రింగ్లో ఇలా జరుగుతుందంట నాన్న. ఆ వేవ్ యొక్క డిస్క్రిప్షన్ ఇలా ఈక్వేషన్ ఫార్మాట్లో ఇచ్చాడు. వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ సెంటీమీటర్స్, టీ ఈజ్ ఇన్ సెకండ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అని అంటున్నాను నాన్న. సో రాంగ్ స్టేట్మెంట్ని నువ్వు ప్రూవ్ చేయాలా. సరే సార్, రాంగ్ స్టేట్మెంట్ ఏంటి ఫస్ట్ చూద్దాం, ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం నాన్న. ఇక్కడ అన్ని కూడా సైన్లు ఎలా ఉన్నాయి చూడరా, సైన్ ప్లస్ ప్లస్. ఎప్పుడైతే ఈక్వేషన్ వేవ్ ఈక్వేషన్లో ప్లస్ ఉందంటే అది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తా ఉంటుందన్న. సో ఎప్పుడైతే ఈక్వేషన్లో నెగిటివ్ ఉందంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఈక్వేషన్లో ప్లస్ ఉందంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతా ఉంది అని అర్థం వేవ్. సో కాబట్టి ఇది ఫస్ట్ రైట్. ఇంకేం చెప్పచ్చు, యాంప్లిట్యూడ్ కంపారిజన్ చేస్తే మామూలుగా బేసిక్ కంపారిజన్ ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ బేసిక్ స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం, కేఎక్స్ ఒమేగా టీ ఏదైనా రాయ్. ఇక్కడ ఒమేగా టీ ఉంది కాబట్టి ఒమేగా టీ అని రాస్తా అన్న, ఎక్స్ ఉంది కాబట్టి కేఎక్స్ ప్లస్ ఇక్కడ పై బై 4, దాన్నే ఫేజ్ అంటాం, దాన్నే 5తో డినోట్ చేస్తాం, స్టేట్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ద పార్టికల్. ఓకే సార్, ఇప్పుడు నువ్వు కంపారిజన్ చేస్తే ఏ వాల్యూ ఎంత అంటే 3 నాన్న, అంతేనా. ఒమేగా టీ ఇక్కడ 36t ఉంది, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 36 రా. తర్వాత కేఎక్స్ ఇక్కడ ఎక్స్తో కంపేర్ చేయి, కే వాల్యూ 0.018 రా రైట్. తర్వాత ఫేజ్ వాల్యూ 5 వాల్యూ ఎంత అంటే పై బై 4. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్తో నువ్వు కంపేర్ చేస్తే వచ్చేది. ఇప్పుడు దీన్ని బట్టి ప్లాన్ చేయి. యాంప్లిట్యూడ్ 3 ఉండాలా. ఓకే సార్, ఒమేగాలో ఫ్రీక్వెన్సీ ఉంటుందని చెప్పా 2πf. సో కాబట్టి ఒమేగా అంటే 2πf ఈజ్ ఈక్వల్స్ టు 36 అంతేనా. సో 36 అప్పుడు ఫ్రీక్వెన్సీ 2 1s 2 18s. సో అప్పుడు ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 18/π. నెక్స్ట్ లాండా కనుక్కో, కే అంటే 2π/λ. సో 2π/λ ఈజ్ ఈక్వల్స్ టు 0.018 రైట్. అప్పుడు లాండా ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 2π/0.018. వీటి వరకు మనం బయట దిగలిగాం నాన్న, అంతేనా. ఇప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది రాంగ్ స్టేట్మెంట్ నువ్వు కనుక్కోవాలి రైట్. ఒక్కొక్కటి ప్లాన్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ 1 చూడు, యాంప్లిట్యూడ్ ఈజ్ 0.03 అన్నాడు నాన్న. ఇక్కడ వాడు ఇచ్చింది ఏదైతే అన్ని కూడా అబ్జర్వ్ చేస్తే సెంటీమీటర్స్లో ఇచ్చాడు రా. సో సెంటీమీటర్స్లో ఇచ్చాడు. సో కాబట్టి మీటర్స్లో మార్చేటప్పుడు ఇక్కడ వాడు మీటర్స్లో ఇచ్చాడు ఆప్షన్, బట్ సిచ్యువేషన్ అంతా కూడా ఎలా ఇచ్చాడు చూడమ్మా, సెంటీమీటర్స్ అని ఇక్కడ ఇచ్చాడు. సో సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఈ 3 సెంటీమీటర్స్ని మీటర్స్లో మారిస్తే 0.03 మీటర్స్. కాబట్టి వాటి చిన్న స్టేట్మెంట్ కరెక్ట్. నాకు కావాల్సినది రాంగ్ స్టేట్మెంట్, హౌ టు చూస్ ఇట్ రైట్. సో కాబట్టి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ కావాలి, యాంప్లిట్యూడ్ 0.03 అనేది కరెక్ట్ నాన్న, ఇది ట్రూ. నాకు ఫాల్స్ స్టేట్మెంట్ రావాలి, రాంగ్ స్టేట్మెంట్, యూ హ్యావ్ టు చూస్ ఇట్. ఓకే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది సార్ అంటే 18/π. ఇక్కడ ఎంత వస్తుంది 36 అడ్జస్ట్, దిస్ ఈజ్ రాంగ్. సో అదే నువ్వు ప్రూవ్ చేయాల్సిండేది. కాబట్టి ఫ్రీక్వెన్సీ 36 అన్నాడు, నాకు కావాల్సిన ఇక్కడ 18/π వస్తుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఈజ్ 20 మీటర్/సెకండ్ అన్నాడు నాన్న. సో దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ మా, స్పీడ్ ఆఫ్ ద వేవ్ 20 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ట్రావెలింగ్ ఇన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షనే, ఇవన్నీ ట్రూనే నాన్న. సో కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్ నువ్వు కనుక్కోవాలి, కాబట్టి ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద వేవ్ 20 అంటే టెన్షన్ పడద్దు, స్పీడ్కి ఎప్పుడు కూడా ఫార్ములా v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా/k. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో, ఆన్సర్ వచ్చేస్తుంది. v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా/k. ఒమేగా ఉండి k ఉండి స్పీడ్ అడిగితే ఈ ఫార్ములా రాయాలా, పుట్ ఇన్ బాక్స్. v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా/k అది రాయి, తెలిసిపోతుంది. ఒమేగా/k, ఒమేగా అంటే ఇదేనా, k అంటే ఇదేనా, ఈ రెండు డివైడ్ చేయి 20 వస్తుంది రైట్. నెక్స్ట్ తర్వాత 5th వన్ టేక్ స్క్రీన్ షాట్ మా. ఈ 4th వన్ టేక్ స్క్రీన్ షాట్. రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. టేక్ స్క్రీన్ షాట్ మా. ఇది 4th వన్.
నెక్స్ట్ సో 1 మార్క్ వేవ్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ఇఫ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్ డబుల్డ్ and linear density is halved, the ratio of initial and final speeds of transverse wave along the speed is, గుర్తుందో లేదో స్టేషనరీ వేవ్, ఆ స్టేషనరీ వేవ్లో ట్రాన్స్వర్స్ వేవ్ ఆర్ స్టేషనరీ వేవ్ దానిలో స్పీడ్ ఒక ఫార్ములా చెప్పింటాం నాన్న. సో ఏం ఆ ఫార్ములా అంటే, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, v ఈజ్ ఈక్వల్స్ టు ఫిఫ్త్ వన్ నాన్న. ఓకే, v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ టీ బై మ్యూ, గుర్తుపెట్టుకోమ్మా. సో ఎప్పుడైనా సరే స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఎంత ఉంటుంది సార్ అంటే v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ టీ బై మ్యూ. ఎప్పుడు మర్చిపోకూడదు నాన్న, v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ టీ బై మ్యూ, గుర్తుపెట్టుకో. సో వెలాసిటీ ఇన్ స్ట్రింగ్ స్టేషనరీ వేవ్స్లో చెప్పింటాం నాన్న, ఎన్ని v/2l అని రాసింటాం కదా. సో v అంటే 1/2l రూట్ టీ బై మ్యూ అని చెప్తాం. స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఇదే ఫార్ములా, v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ టీ బై మ్యూ. ఓకే నాన్న. ఇప్పుడు దీంట్లో వాడు ఇచ్చాడమ్మా, ఏమిచ్చాడు, ఇఫ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్ డబుల్డ్ అన్నాడు, అంటే T2 వాల్యూ డబల్ అవుతుంది అంటారా. సో T2 వాల్యూ డబల్ దాన్ ఇనిషియల్, సో T2 ఈజ్ ఈక్వల్స్ టు 2T1. తర్వాత లీనియర్ డెన్సిటీ, దాన్నే మ్యూ అంటాం. లీనియర్ డెన్సిటీ అంటే మాస్ బై లెంత్ అని అర్థం. సో గుర్తుపెట్టుకో, లీనియర్ డెన్సిటీ అంటే మాస్ బై లెంత్, దాన్ని లీనియర్ డెన్సిటీ అంటాం. ఆ లీనియర్ డెన్సిటీ ఏమవుతుందంట, హాఫ్ అవుతుందన్నాడు, అంటే μ2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ μ1. సో డబల్ ద టెన్షన్ అన్నప్పుడు 2T1, half of the linear density అన్నప్పుడు 1/2 μ1. Now then the ratio of initial and final speeds will be v1/v2 ఎంత అని అడుగుతున్నాడు. ఫార్ములా లే కదా నాన్న. సో జస్ట్ టేక్ రేషియో, అప్పుడు ఏమవుతుంది, సో v1/v2 ఇజ్ ఈక్వల్స్ టు, ఓకే, రూట్ నాన్న, ఇది న్యూమరేటర్ కాబట్టి T1/T2 రేషియోలో తీసుకుంటే నాన్న ఇంటూ బాబు ఇక్కడ డినామినేటర్లో μ1/μ2 రెసిప్రోకల్ అవుతుంది, μ2/μ1, రైట్. దెన్ వాట్ టు గెట్ హియర్, సో అప్పుడు ఏమవుతుందన్న, దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ T1/T2. సో T1 అలాగే రాసుకుంటా, బట్ T2 ఏమన్నాడమ్మా 2 టైమ్స్ డబల్ అవుతుంది, 2T1 ఇంటూ μ2 ఎంత సార్ అంటే హాఫ్ నాన్న. సో μ1/2 హోల్ డివైడెడ్ బై, సో μ1/2 whole divided by μ1, right. Now solve it, what to get. సో దాన్ని సాల్వ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చెప్పమ్మా, రైట్. సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే అమ్మా, దెన్ వాట్ టు గెట్ హియర్. సో అప్పుడు సాల్వ్ చేస్తే T1 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, μ1 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, రైట్. సో దెన్ వాట్ టు గెట్ హియర్, సో అప్పుడు v1/v2 becomes what. సో v1/v2 is equals to root, సో 1/4. సో రూట్ 1/4 అంటే 1/2. సో రేషియో ఎంత అంటే 1:2. సో 1:2 అన్నప్పుడు ఆప్షన్ 4, ఇది ఫిఫ్త్ వన్. టెక్స్ట్ ఇన్ షార్ట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడమ్మా. నెక్స్ట్ ఇదే 1 మార్క్ క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్లో సిక్స్త్ వన్ చూడమ్మా. ద స్టేషనరీ వేవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, ఏవైతే ఇచ్చాడో అది క్లారిటీగా రాసుకో. సిక్స్త్ వన్ అన్న, స్టేషనరీ వేవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై yx ఆఫ్ t, అంటే y ఈక్వేషన్ ఇచ్చాడమ్మా 0.06 సైన్ ఆఫ్ x, t అంటే విత్ రెస్పెక్ట్ టు టైం, విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ అని అర్థం. సో yx ఆఫ్ t అంటే y అని రాసుకో, 0.06 సైన్ ఆఫ్ ఏమి ఇచ్చాడు చూడు 2π/3x, ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ 120πt, కాస్ ఆఫ్ 120πt, ఇది వాడు ఇచ్చిండేదమ్మా. ఓకే, సో కాస్ ఆఫ్ 120πt అన్నాడమ్మా, రైట్. సో కాస్ ఆఫ్ 120πt అన్నాడు. ఓకే, సో y ఈజ్ ఈక్వల్స్ టు 0. y ఆఫ్ x, t దాని y అనుకో 0.06 సైన్ 2π/3x కాస్ 120πt అన్నాడు. ఓకే, వేర్ x అండ్ y మీటర్స్, టైమ్ ఈజ్ ఇన్ సెకండ్స్, ద స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఈజ్ డాష్ అన్నాడు. సో స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఏమవుతుంది అని అడిగాడు నాన్న. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ద వేవ్, సో ఫస్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. సో స్పీడ్ ఆఫ్ ద వేవ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే సార్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సింపుల్ నాన్న. ఫస్ట్ దీన్ని బేసిక్ ఈక్వేషన్తో కంపేర్ చేయి. ఏం సార్ బేసిక్ ఈక్వేషన్, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ x ఉందంటే కేరా, t ఉందంటే ఒమేగా, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ kx
కాస్ ఒమేగా టీ నాన్న. స్టేషనరీ వేవ్ ఈక్వేషన్లో వచ్చింటుందమ్మా. స్టేషనరీ వేవ్ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ తీసుకో ఇదే వచ్చింటుంది. y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ. ఇందులో ఏ సైన్ కేఎక్స్ అనేది యాంప్లిట్యూడ్ అని చెప్పి సాల్వ్ చేసి ఉంటాం. సరే, సో y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ. ఇందులో కంపారిజన్ చేయనా. సో ఇఫ్ యూ కంపేర్ దెన్ వాట్ గెట్? కే బదులునన్నా 2π/3, ఒమేగా బదులునన్నా 120 π. సరే, బట్ వాడు అడిగిండేది స్పీడ్ ఆఫ్ వేవ్ అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, కే ఒమేగా ఉంటే స్పీడ్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా బాక్స్ కూడా పెట్టుకోమన్నాను. v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా/k. సింపుల్ నాన్న. సో ఒమేగా/k చేస్తే స్పీడ్ వస్తుంది. సో అప్పుడు ఒమేగా వాల్యూ ఎంత అంటే అని కంపారిజన్ యూ గెట్ 120 π బై కే వాల్యూ నాన్న 2π/3. సో π get cancelled out, 3 transfers to numerator. సో 120 into 3/2 నాన్న. సో అప్పుడు ఏమవుతుంది? 2 1s 2 60, 60 into 3 180. సో 180 మీటర్ పర్ సెకండ్. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో సిక్స్త్ వన్ 180 మీటర్ పర్ సెకండ్ అన్న. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే 180 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ 2. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడన్నా. మల్టిపుల్ చాయిస్లో 1 మార్క్ క్వశ్చన్స్లో వేవ్స్లో 7th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఎలాస్టిక్ వేవ్ టు ఇట్స్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. వాడు ఒక్కొక్క వేవ్ చెప్తాడంటే దాని కరస్పాండింగ్ ఈక్వేషన్ ఏంటో మ్యాచ్ చేయండి అంటున్నాడు. చూడన్నా, ఫస్ట్ వచ్చేసి ఈ అనేది ఇచ్చాడు నాన్న. EFGH దీన్ని మ్యాచ్ చేయాలా 1 2 3 4లో. అర్థమవుతుందా? మ్యాచ్ ద ఫాలోయింగ్. సో EFGHని 1 2 3 4 కరస్పాండింగ్ వేవ్ ఈక్వేషన్ని మ్యాచ్ చేయాలా. సరే, ఫస్ట్ నాన్న స్టేషనరీ వేవ్ అన్నాడు. బాబు స్టేషనరీ వేవ్ అంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ 5 అనొచ్చు, లేదా కేఎక్స్ ఫస్ట్లో ఉండొచ్చు, ఒమేగా టీ ఫస్ట్లో ఉండొచ్చు, నో ప్రాబ్లం. లేదా స్టేషనరీ వేవ్స్లో చెప్పినట్లు y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ అన్న ఉండొచ్చు. సో కాబట్టి స్టేషనరీ వేవ్కి ఏం మ్యాచ్ అవుతుంది అంటే కాసు సైన్ రెండు మెయింటైన్ అవుతాయి. సో ఏ కాస్ కేఎక్స్ సైన్ ఒమేగా టీ, లేదా ఏ సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్, మీరు ఏ తీసుకున్నా ఒకటే. సో ఈ వచ్చేసి సెకండ్ వన్ మ్యాచ్ అవుతుంది నాన్న. సో ఈ ఈజ్ మ్యాచ్డ్ విత్ 2. నెక్స్ట్ ట్రావెలింగ్ హార్మోనిక్ వేవ్ అన్నాడు. బాబు ట్రావెలింగ్ అంటే మూమెంట్ అని అర్థం. హార్మోనిక్ వేవ్ అంటే సైన్ కాసులో ఉండొచ్చు. కాబట్టి 3 సైన్, మైనస్ అంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో సైన్ ఉంది, కాస్ ఉంది నాన్న. కాబట్టి 3 సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ, 4 కాస్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. సో కాబట్టి ఇది హార్మోనిక్ ట్రావెలింగ్ వేవ్ అంటాం. ప్లస్ మైనస్ ఉందంటే ట్రావెలింగ్ అవుతుంది, మైనస్ ఉందంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ప్లస్ ఉందంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. కాబట్టి ఇక్కడ హార్మోనిక్ ట్రావెలింగ్ వేవ్ అన్నాడు. ట్రావెలింగ్ అంటే సైన్లు ఉండాలి కంపల్సరీగా. సైన్లు ఉన్నాయి, కాస్లు ఉన్నాయి, కేఎక్స్ ఒమేగా టీ అన్నీ మెయింటైన్ అవుతున్నాయి. కాబట్టి ఎఫ్ మెయింటైన్డ్ విత్ 3 నాన్న. సో ఈ వచ్చేసి 2, ఎఫ్ వచ్చేసి 3 రా. నెక్స్ట్ జీ నాన్న. సో జీ వస్తుంది చూడమ్మా. నెయిదర్ ట్రావెలింగ్ నార్ స్టేషనరీ వేవ్ అన్నాడు. ఈ క్వశ్చన్ వస్తుంది అన్న. ఫస్ట్ వన్ నెయిదర్ స్టేషనరీ నార్ ట్రాన్స్వర్స్, నెయిదర్ ట్రావెలింగ్ ఆర్ స్టేషనరీ అన్నాడు. సో అది ట్రావెలింగ్ చెప్పాలా, తర్వాత స్టేషనరీ ఫార్ములేట్లో ఉండాలా. నెయిదర్ ట్రావెలింగ్ నార్ స్టేషనరీ అన్నాడు. ఇది నాన్న. ఇంకా రిమైనింగ్ ఒకటి ఉంటుంది, సూపర్ పొజిషన్ ఆఫ్ 2 స్టేషనరీ వేవ్. సూపర్ పొజిషన్ అంటే కలపడం, అన్నీ మిక్స్ అవ్వడం, దాన్ని సూపర్ పోజింగ్ అంటాం. సో ఇది నాన్న. అంటే ఈ వచ్చేసి 2 రా, E2 F3 G1 H4 ఏమొస్తుంది? E2 F3 G1 H4 ఆప్షన్ 1. టేక్ స్క్రీన్ షాట్. ఆడ సూపర్ పోజింగ్ అంటే 2 కలిపేసినాడు. ఇక్కడ 2 యాడింగ్ చూడు, ప్లస్ ఇచ్చాడు చూడు, సూపర్ పోజింగ్. నెక్స్ట్ 8th వన్. రైట్, 8th వన్ వస్తాడు చూడమ్మా. ఏమిచ్చాడు? ఏ స్టోన్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎ టవర్ ఆఫ్ హైట్ h ఇంటూ ఎ పాండ్ ఆఫ్ వాటర్ నియర్ ద బేస్ ఆఫ్ ద టవర్ వెన్ ద స్ప్లాష్ హర్డ్ అట్ ద టాప్ గివెన్ దట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈజ్ v అన్నాడు. నాన్న ఇక్కడ ఏమన్నాడు? ఒక టాప్ ఆఫ్ ద టవర్ మీద నుండి ఒక స్టోన్ని డ్రాప్ చేస్తాడంట. ఆ బేస్ ఆఫ్ ద టవర్ దగ్గర వాటర్ ఉందంట నాన్న. ఆ టాప్ ఆఫ్ ద టవర్ మీద నుండి నువ్వు స్టోన్ డ్రాప్ చేసావు కదా, అది వాటర్లోకి పడంగానే ఒక సౌండ్ వస్తుందంట. స్ప్లాష్ అంటే చిట్లడం, వాటర్ అంతా బయటికి ఎగరడం అని అర్థం. సో అలా వాటర్ బయటికి ఎగిరినప్పుడు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ v ఉందంట. అప్పుడు టైం వాల్యూ ఎంత అని అడుగుతున్నాను నాన్న. రైట్,
So a stone is dropped from top of the tower of height h into a pond of river near the base of tower. When the splash heard at the top, given that speed of sound in air is v, then time is equals to dash. సో ఇక్కడ టైం వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు, అంతే, ఇంకేం లేదు నాన్న. సో టైం వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే జాగ్రత్తగా చూడండి అన్న. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే బాబు ఇక్కడ ఒక బేస్, ఓకే, గ్రౌండ్, ఇక్కడ ఒక టవర్ ఉందిరా. ప్రతి ఒక్కదానికి కాన్సెప్ట్ చెప్తాన్నా. ఈ టవర్ యొక్క హైట్ హెచ్ అనుకో, ఓకే. ఈ టవర్ యొక్క బేస్ దగ్గర నీకు వాటర్ ఉందంటరా, ఇదంతా వాటర్, ఓకే, క్లియర్ నానా. సో ఈ బేస్ ఆఫ్ ద టవర్ దగ్గర వాటర్ ఉందంటరా. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, ఈ టాప్ ఆఫ్ ద టవర్ పైన నుండి ఒక బాల్ని వాడు డ్రాప్ చేస్తున్నాడు నాన్న, డ్రాప్, ఓకే. డ్రాప్ చేసినప్పుడు ఈ బాల్ ఈ బేస్ ఆఫ్ ద టవర్ దగ్గర ఉండే పాండ్ ఆఫ్ వాటర్తో ఈడ టచ్ అవుతుంది, రైట్. టచ్ అయినప్పుడు, ఓకే, ఈ నీళ్ళన్నీ చిట్టుతాయి కదా, ఇట్లా బైక్ ఎగురుతాయి కదా, స్ప్లాషింగ్ సౌండ్. అప్పుడు నీకు ఒక సౌండ్ అనేది వినబడుతుంది, సౌండ్ హర్డ్, ఓకే. ఎంత వెలాసిటీతో ఈ సౌండ్ వెళ్తా ఉందంట అంటే v. అప్పుడు టైం వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ నాన్న. టైం అనేది ఎప్పుడు కూడా స్కేలర్ క్వాంటిటీ, నో డైరెక్షన్. సో కాబట్టి టైం, ఫస్ట్ టైం అనుకో, పైన కిందికి రావడానికి టైం ఎంత పడుతుంది సార్. ఎప్పుడైనా సరే ఫ్రీ ఫాల్లో టైం ఫార్ములా ఏంటి సార్ అంటే √2h/g. సింపుల్ నాన్న, గుర్తుందో లేదో, మనం మోషన్ స్ట్రైట్ అని చెప్పింటాం. s = ut + ½ at². s అంటే h, డ్రాప్ అన్నాడు కాబట్టి u వాల్యూ 0, రైట్, ½ gt². సో కాబట్టి t/t తీస్తే 2h/g నాన్న. సో కాబట్టి ఎప్పుడైనా డ్రాప్ అవుతా ఉందంటే ఇక్కడ టైం √2h/g రా. సింపుల్ నాన్న, దట్ ఐఎమ్ యూజింగ్ హియర్, ఓకే. సో కావాల్సిన దానికి ప్రూఫ్ కూడా చెప్తా. s = ut + ½ at² రా. డ్రాప్ అవుతుంది కాబట్టి u వాల్యూ 0, డ్రాప్ అవుతుంది కిందికి, h ఏ వాల్యూ కిందికి కాబట్టి -12g, ఏ బదులు g రాచరా, గ్రావిటీ కిందికి వెళ్తుంది కాబట్టి -g. సో ఇక్కడ -h కింద పడుతుంది కాబట్టి -h, గ్రావిటీ ఆల్సో మైనస్ క్యాన్సిల్. సో ఇక్కడ 2h = gt². అప్పుడు t/t దీనా, t² అంటే 2h/g. అప్పుడు t = √2h/g. సో ఏదన్నా ఒక బాడీని సర్టైన్ టవర్ పై నుండి కిందికి వేసినప్పుడు ఎంత టైంలో అది రీచ్ అవుతుంది సార్ గ్రౌండ్కి అంటే √2h/g. బట్ ఆ గ్రౌండ్ దగ్గర ఆ పాండ్ ఆఫ్ వాటర్కి టచ్ అయినప్పుడు స్ప్లాష్ సౌండ్ ఈజ్ హర్డ్, అంటే చిట్లినట్లు ఒక సౌండ్ వస్తుంది కదా. పై నుండి టాప్ ఆఫ్ ద టవర్ మీద నుండి బాల్ వేసావు, అది వాటర్ టచ్ అయిన వెంటనే సౌండ్ యూ కెన్ హర్డ్ నో. ఆ సౌండ్ ఎంత స్పీడ్లో వెళ్తా ఉందంటే v. అప్పుడు టైం ఎంత అని అడిగారు అనుకో. సో వెలాసిటీ = డిస్టెన్స్ బై టైం. సో అప్పుడు టైం = డిస్టెన్స్ బై వెలాసిటీ. సో ఇక డిస్టెన్స్ అంటే ఆ హైట్ ఆఫ్ ద టవర్ అంతా కవర్ చేస్తూ వెళ్తుంది నాన్న, పైకి వినబడుతుంది కాబట్టి h. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ v. సో కాబట్టి టైం వాల్యూ h/v. కిందికి వచ్చినప్పుడు √2h/g. ఆ బాల్ వాటర్కి టచ్ అయిన తర్వాత ఆ స్ప్లాష్ సౌండ్ పైకి వచ్చినప్పుడు ఎంత టైం సార్, h/v. టైం ఈజ్ ఏ స్కేలార్, రెండు కలిపేసాయి. కిందికి వచ్చిన టైం, పైకి వినిపించే సౌండ్ యొక్క టైం. సో రెండు కలిపేసాయి, అప్పుడు టోటల్ టైం. సో టోటల్ టైం ఈజ్ ఎ స్కేలార్, అడిటివ్ ఇన్ నేచర్. సో అప్పుడు టోటల్ టైం = కిందికి వచ్చేటప్పుడు టైం √2h/g. అది టచ్ అయిన వెంటనే సర్టెన్ స్ప్లాష్ సౌండ్ అనేది హర్డ్ అవుతుంది, అది పైకి వెళ్తుంది, ఎంత అంటే h/v. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో √2h/g + h/v. h/v ఇది IIT నుండి ఎంసెట్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్. PYQ ఆల్సో ఉంది నాన్న, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో కూడా అడిగినాడు, ఏది ఆబ్జెక్టివ్లో, ఓకే. సో ఇది నాన్న, దీనికి ఆన్సర్ √2h/g + h/v. ఆప్షన్ 3 మా, ఆప్షన్ 3. టేక్ స్క్రీన్ షాట్ మా. నెక్స్ట్ 9th వన్ అన్న. నెక్స్ట్
9th బిట్ ఒకసారి చూడమ్మా. 9th బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈస్ గివెన్ బై v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ గామా p బై d. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అన్నాడు నాన్న. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్కి ఏం మ్యాచ్ అవుతుంది అన్నాడు. ఓకే, సో ఏమేమి మ్యాచ్ అవుతుంది చూడన్న. సో ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు చూడమ్మా, వెలాసిటీ అనేది డిపెండెంట్ ఆన్ ప్రెజర్ అన్నాడు. ఎప్పుడు కూడా వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది ప్రెజర్ మీద డిపెండ్ కాదు, గుర్తుపెట్టుకోమ్మా, ఇట్ ఈస్ రాంగ్. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్, కరెక్ట్ మా. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఆల్సో ఇంక్రీజెస్, దిస్ ఈస్ కరెక్ట్. ఇంక్రీజెస్ విత్ హ్యూమిడిటీ, ప్రెజర్ మీద డిపెండ్ కాదు కానీ హ్యూమిడిటీ మీద డిపెండ్ అవుతుంది నాన్న వెలాసిటీ ఆఫ్ సౌండ్. కాబట్టి టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ 2 and 3, ఆప్షన్ 3. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ టెంపరేచర్ మీద హ్యూమిడిటీ మీద డిపెండ్ అవుతుంది తప్ప ప్రెజర్ మీద డిపెండ్ కాదు, కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ అమ్మా 10th one ఏమి ఇచ్చమ్మా, వై గ్యాసెస్ కెనాట్ సపోర్ట్. ఓకే, సో 10th one ఏమి ఇచ్చమ్మా, వై గ్యాసెస్ కెనాట్ సపోర్ట్ ద ప్రాపగేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ అన్నాడు. గ్యాస్ అనేది ఎప్పుడు కూడా ట్రాన్స్వర్స్ వేవ్ లాగా వెళ్ళలేదు, లాంగిట్యూడినల్గా వెళ్తుంది, ట్రాన్స్వర్స్ లాగా వెళ్ళలేదు అంటాం. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఒక మీడియం, లాంగిట్యూడినల్ కూడా మీడియమే, కానీ గ్యాస్ అనేది లాంగిట్యూడినల్లో వెళ్తుంది కానీ ట్రాన్స్ఫర్స్లో మనం చెప్పలేం, రెండుకి మీడియం రిక్వైర్మెంట్ ఉన్నా. ఎందుకు సార్ అంటే అక్కడ షేరింగ్ స్ట్రెస్ ఉండదు నాన్న. గ్యాసెస్ హ్యావ్ నో షేరింగ్ స్ట్రెస్. సో స్ట్రెస్ స్ట్రెయిన్ అని మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో చెప్తాం నాన్న. స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, స్ట్రెయిన్ అంటే నథింగ్ బట్ చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్, షేరింగ్ అంటే టాంజెన్షియల్ స్ట్రెస్ అని అర్థం నాన్న. సో కాబట్టి ఇక్కడ షేరింగ్ అంటే టాంజెన్షియల్. సో షేరింగ్ స్ట్రెస్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండదు నాన్న. అంటే నువ్వు సర్ఫేస్ ఆఫ్ ద బాడీ మీద ఫోర్స్ అప్లై చేసి చేంజ్ ఇన్ షేప్ అండ్ సైజ్ క్రియేట్ చేయడం, బట్ ఎప్పుడైనా సరే గ్యాస్కి ఎటువంటి షేప్ మనం చెప్పలేం కాబట్టి నో షేరింగ్ స్ట్రెస్. సో షేరింగ్ స్ట్రెస్ ఉండదు కాబట్టి, ఎందుకంటే స్ట్రెస్ అప్లై చేయాలంటే సాలిడ్ బాడీ ఉండాలి, అప్పుడు నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే ఆ బాడీ యొక్క షేప్ అండ్ సైజ్ చేంజ్ అవుతుంది, రైట్. బట్ గ్యాస్కి ఎటువంటి డెఫినెట్ షేప్ ఉండదు, సో కాబట్టి అది ట్రాన్స్వర్స్ వేవ్ కాదు, ఎప్పుడు లాంగిట్యూడినల్ వేవే ఉంటుంది. సో ట్రాన్స్వర్స్ వేవ్ ఎప్పుడు కూడా గ్యాస్కి చెప్పం ఎగ్జాంపుల్, ఎందుకు సార్ షేరింగ్ స్ట్రెస్ ఉండదు కాబట్టి, రైట్. నెక్స్ట్ 11th one అన్న. నెక్స్ట్ 11th one ఒకసారి చూడమ్మా ఏమిచ్చాడు, ఏ పైప్ ఆఫ్ 20 cm లాంగ్ అన్నాడు నాన్న. సో 11th one ఏమన్నాడు అంటే ఏ పైప్ ఆఫ్ లెంత్ 20 cm లాంగ్, L is equals to 20 cm అన్నాడు నాన్న. ఎస్ సార్, ఈజ్ క్లోజ్డ్ ఎట్ వన్ ఎండ్ అన్నాడు నాన్న. వన్ ఎండ్ క్లోజ్ చేసి అది రెండు ఓపెన్ అయితే దాన్నే క్లోజ్డ్ పైప్ అంటాం. సో అది క్లోజ్డ్ పైప్ ఇచ్చాడు నాన్న ఇక్కడ, క్లోజ్డ్ పైప్, రైట్. వన్ ఎండ్ క్లోజ్డ్ అన్నాడు. ఓకే, విచ్ హార్మోనిక్ మోడ్ అంటే ఏ హార్మోనిక్ మోడ్, ఎన్ వాల్యూ. విచ్ హార్మోనిక్ మోడ్ ఆఫ్ ద పైప్ ఈజ్ రెజొనేట్లీ ఎక్సైటెడ్ బై ఫ్రీక్వెన్సీ. ఎంత ఇచ్చాడు అంటే 1275 హెర్ట్జ్ సోర్స్. సో అక్కడ క్లోజ్డ్ పైప్ ఉందంట, లెంత్ 20 cm, ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర వైబ్రేట్ అవుతుందో చెప్పమన్నాడు, ఆ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ V వాల్యూ 340 m/s. బాబు క్లోజ్డ్ పైప్ ఫార్ములా, ఎస్ ఆల్రెడీ వి డిస్కస్డ్ అన్న 4 marks, వాచ్ ద వీడియో ఇన్ అవర్ ఛానల్. సో అప్పుడు సింపుల్ నాన్న, ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏం రాయొచ్చు, F is equals to NV/4L. సో F is equals to NV/4L. మామూలుగా ఆడ్ వాల్యూస్ వస్తాయి, 1:3, 5, 7. సో కాబట్టి ఇక్కడ F is equals to NV/4L, రైట్. సో సాల్వ్ చేయనా. సో N you want to calculate frequency అంటే 1275. సో 1275 is equals to N into V అంటే 340/4 into రైట్ L అంటే 20 cm. సో దాన్ని మీటర్స్లో మార్చు, 20/100 అంతేనా. దాన్ని 10⁻² అని రాస్తా సెంటీ, రైట్. నౌ సాల్వ్ చేయి, వాట్ గెట్. సో ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, అంతేనా. 10⁻² పైకి వెళ్తే 10⁻+2, రైట్. సో ఇక్కడ లేకపోతే ఇదంతా ఇక్కడ పంపి ఎట్లయినా ఓకే. సో 34N ఈక్వల్స్ టు 1275 ఇంటూ 8 ఇంటూ 10⁻², రైట్. సో అప్పుడు N ఈజ్ ఈక్వల్స్ టు వాట్, సో అప్పుడు N ఈజ్ ఈక్వల్స్ టు 1275 ఇంటూ 8 అంతేనా.
సో 1275 ఇంటూ 8 బై 34 నాన్న ఇక్కడ -2 కిందికి వస్తే +2 కాబట్టి 3400 వస్తుంది. ఏమర్థమవుతుందా? 10 పవర్ -2 కిందికి పంపిస్తాను రా, 10 పవర్ +2 వద్దు సార్ నాకు మళ్ళీ అంత కష్టం వద్దు సార్ అంటే ఇది అలాగే రాసుకో, 10 పవర్ -2 రా, ఓకేనా? అప్పుడు ఏమవుతుంది చూడు, సో ఇక్కడ -2 కిందికి వస్తే +2 రా, 3400 అదే రాసింది ఏందన్న. సో కాబట్టి 1275 ఇంటూ 8 బై 3400 దాన్ని సాల్వ్ చేయి. సో 1275 ఇంటూ 8 చూడమ్మా ఎంత వస్తుందో. సో 1275 ఇంటూ 8 సాల్వ్ చేస్తే 10200 అంటే ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 102/34 102/34 ఎంత వస్తుంది? 3. సో కాబట్టి 3 ఈజ్ యువర్ ఆన్సర్. సో అంటే థర్డ్ హార్మోనిక్ దగ్గర ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర రెజనేట్ అవుతా ఉంది అంటే మ్యాచింగ్ ద ఫ్రీక్వెన్సీ మెయింటైన్ అవుతా ఉంది అని అర్థం. ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర? థర్డ్ హార్మోనిక్ దగ్గర. థర్డ్ కాబట్టి ఆప్షన్ 1 మా. టేక్ స్క్రీన్ షాట్. సో ప్రతి ఒక్కటి మనం నోట్స్లో చెప్పింటాం నాన్న, జాగ్రత్తగా చూడు, వాచ్ ద వీడియో క్లియర్లీ. నెక్స్ట్ 12th వన్ నాన్న, 12th వన్ ఏమి ఇచ్చారు మల్టిపుల్ చాయిస్లో? 2 వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్స్ ప్రొడ్యూసెస్ గివెన్ బై బాబు అక్కడ 2 ట్యూనింగ్ ఫోర్క్స్ యొక్క వేవ్స్ ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చారు చూడమ్మా 12th వన్. సో 2 వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఫ్రీ వేవ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. y1 is equals to 5 sin 500 pi t, రైట్, ఇదొకటి. నెక్స్ట్ y2 is equals to ఇంకో ఈక్వేషన్ ఇచ్చాడమ్మా 3 sin 506 pi t, రైట్. నౌ సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు చూడమ్మా, దెన్ రైట్. సో ఇక్కడ y is equals to y1 y2 రెండు ఇచ్చాడమ్మా. ద నెంబర్ ఆఫ్ బీట్స్ ప్రొడ్యూస్డ్ పర్ సెకండ్ ఈజ్ అన్నాడు. బాబు దీంట్లో బీట్స్ ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయో ఆ ఫ్రీక్వెన్సీ చెప్పండి అన్నాడు. నెంబర్ ఆఫ్ బీట్స్ ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయో చెప్పు అన్నాడు. బీట్స్ ఒక ఫార్ములా, ఒకటే ఫార్ములా నాన్న, డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు హయ్యర్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే నథింగ్ బట్ సో F1 డిఫరెన్స్ F2, రైట్. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయి. ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే బేసిక్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు a sin ఒమేగా టీ, అంతేనా కంపారిజన్. సో కంపారిజన్ చేస్తే ఒమేగా ప్లేస్లో ఏముంది 500 పై. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 500 పై నువ్వు కంపేర్ చేస్తే. దీన్ని కంపేర్ చేస్తే స్టాండర్డ్ ఈక్వేషన్తో ఒమేగా బదులు ఏముంది నాన్న 506 పై. సో కాబట్టి ఇక్కడ ఒమేగా 2 అంటాను, ఇక్కడ y2 కాబట్టి 506 పై. ఇక్కడ y1 కాబట్టి ఒమేగా 1 అంటాను 500 పై. ఒమేగా అంటే 2πf, రైట్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ రాసేసేమో. అప్పుడు 2πf1 ఈజ్ ఈక్వల్స్ టు 500 పై. సో పై గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు F1 ఈజ్ ఈక్వల్స్ టు 500/2 నానా, దట్ ఈస్ 250. ఇది F1. నెక్స్ట్ F2 వాల్యూ, ఒమేగా అంటే 2πf నానా. సో 2πf2 ఈజ్ ఈక్వల్స్ టు 506 పై. పై గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో అప్పుడు F2 ఈజ్ ఈక్వల్స్ టు 506 అంటే నాన్న /2 253. సో ఆ రెండు ఫ్రీక్వెన్సీస్ ఒక డిఫరెన్స్ని బీట్ ఫ్రీక్వెన్సీ అంటాం. హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ వాంట్ టు డూ. సో కాబట్టి F1 డిఫరెన్స్ F2 హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. సో 253 మైనస్ 215 అన్న. సో అప్పుడు నంబర్ ఆఫ్ బీట్స్ హర్డ్ ఎంత అంటే 3. సో 3 బీట్స్ పర్ సెకండ్ అన్న. సో ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 3. సో 3 కాబట్టి ఆప్షన్ 2 మా. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. టేక్ స్క్రీన్ షాట్ మా. బీట్ ఫ్రీక్వెన్సీ అది 4 మార్క్స్లో చెప్పాం నాన్న విత్ ప్రూఫ్. ప్రతి ఒక్కదాన్ని ప్రూఫ్ చెప్పింటాను నాన్న. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ సో 1 మార్క్ క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్ అయిపోయినా నాన్న. నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, 1 word ఆన్సర్స్. సరే ఫస్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉన్నానా. నెక్స్ట్ మెకానికల్ వేవ్స్ లైక్ సౌండ్ వేవ్స్ రిక్వైర్ డాష్ ఫార్ ప్రాపగేషన్ అన్నాడు. మీడియం.
సో మీడియం లేకపోతే సౌండ్ వేవ్ అనేది ఎప్పుడు కూడా ప్రాపగేట్ కాదు నాన్న. సో మెకానికల్ వేవ్స్ అంటే నథింగ్ బట్ మీడియం ప్రెజెన్స్ మస్ట్. సో కాబట్టి మీడియం ఉంటేనే అక్కడ వేవ్ ప్రాపగేట్ అవుతుంది, ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో కాబట్టి సౌండ్ వేవ్స్ మెకానికల్ వేవ్, కాబట్టి లాంగిట్యూడినల్ వేవ్, సో కాబట్టి మీడియం రిక్వైర్మెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. If the constituents of the medium oscillate perpendicular to the direction of wave propagation, then we call that as babu energy propagation. పార్టికల్స్ దాన్ని కాన్స్టిట్యూయెంట్స్ అన్నాడు. మీడియంలో ఉండే వాటిని పార్టికల్స్ అంటాం, దీన్ని కాన్స్టిట్యూయెంట్స్ అన్నాడు. సో మీడియంలో ఉండే పార్టికల్స్ ఆసిలేట్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ అన్నాడు. అంటే పార్టికల్స్ ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి, ఎనర్జీలో ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది 90 degreesలో. ఆ వేవ్ని ఏమంటారు? ట్రాన్స్వర్స్ వేవ్. సో దాన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. ట్రాన్స్వర్స్ వేవ్స్లో మాత్రమే పార్టికల్స్ పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. పార్టికల్స్ వైబ్రేషన్కి పర్పెండిక్యులర్గా ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్, వేవ్ ప్రాపగేషన్ ఉంటుంది నాన్న. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద వేవ్స్ ప్రొడ్యూస్డ్ బై మోటార్ బోట్ సైలింగ్ ఇన్ వాటర్ ఆర్. సో అక్కడ బోత్ లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ రెండు ఉంటాయి నాన్న. సో వాటర్లో బోట్ సైల్ అవుతూ ఉన్నప్పుడు లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ రెండు వేవ్స్ ఉంటాయి. ఎందుకంటే బోట్ సైల్ అవుతున్నప్పుడు సౌండ్ వస్తుంది, సౌండ్ అంటే లాంగిట్యూడినల్ వేవ్. అండ్ అక్కడ ఎప్పుడైతే బోట్ సైల్ అవుతుందో వాటర్ మీద, వాటర్ వేవ్స్ మీడియం రిక్వైర్మెంట్. సో క్రస్ట్ అండ్ ట్రఫ్ వాటర్ వేవ్స్ ట్రాన్స్వర్స్. సో లాంగిట్యూడినల్ ట్రాన్స్వర్స్ రెండు ఉంటాయి. నెక్స్ట్ సో ఇక్కడ ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడినల్ బోత్ transverse and longitudinal, both longitudinal and transverse. Next fourth one Anna, the distance between two successive points in a wave having same phase is called distance between two consecutive points. Crust or troughs, wavelength, దాన్నే wavelength అంటాం. distance అంటే wavelength, అది మీ కెమిస్ట్రీ కూడా వస్తుంది నాన్న. నెక్స్ట్ the SI unit of angular frequency is what అన్నాడు. angular frequency నాన్న రేడియన్ పర్ సెకండ్. ఎందుకంటే ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 2π/t రా. 2π అంటే రేడియన్, టైం అంటే సెకండ్. దీని ఫ్రీక్వెన్సీ కూడా రాయొచ్చు నాన్న 2πf హెర్ట్జ్. సో బట్ ఇక్కడ వాడు యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని అడిగాడు. సో కాబట్టి 2π/t, ఫ్రీక్వెన్సీని 1/t రాయొచ్చు. 2π అంటే యాంగిల్, రేడియన్ బై టైం అంటే సెకండ్. సో కాబట్టి ఇక్కడ నథింగ్ బట్ సో రేడియన్ పర్ సెకండ్, దట్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్. In a dash wave, the displacement of element of the medium is parallel to the direction of propagation of wave. అంటే మీడియంలో ఉండే పార్టికల్స్ ప్యారలల్గా, అంటే పార్టికల్స్ వైబ్రేట్ అవుతూ ఉంటాయి, దానికి ప్యారలల్గా వేవ్ ప్రాపగేషన్, ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ ప్యారలల్గా ఉంటే లాంగిట్యూడినల్. సో ఏ వేవ్లో ప్యారలల్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది సార్ అంటే లాంగిట్యూడినల్. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడమ్మా. Seventh one, the pressure variations in the propagation of sound waves are dash process, adiabatic processes. So pressure variations, sound wave travel అయినప్పుడు అక్కడ pressure variations ఏ ప్రాసెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అంటే adiabatic process. PV power gamma minus 1 is equals to constant thermodynamics. Next eighth one. A traveling wave suffers a phase change on reflection to rigid boundary, reflection of waves. So stationary wave introduction దానిలో చెప్పింటాను నాన్న. సో రిజిడ్ అన్నప్పుడు 180 degrees రిఫ్లెక్షన్ జరుగుతుంది నాన్న పై. ఆల్రెడీ చెప్పాను అన్న స్టేషనరీ వేవ్స్, అందుకే అక్కడ 4 marks కవర్ అయితే ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ సో ఎప్పుడైనా ఒక ట్రావెలింగ్ వేవ్ రిజిడ్ బౌండరీ టచ్ అవుతే అంతే 180 degreesతో మెయింటైన్ అవుతూ ఉంటుంది, బట్ ఆపోజిట్ ఫేజ్ నాన్న 180 degrees పై ఈజ్ యువర్ ఆన్సర్. Next, the equation y is equals to 2a sin kx cos omega t represents a stationary wave. The amplitude of wave is, ఇది ఆల్రెడీ మ్యాథమెటికల్ ఈక్వేషన్ చెప్పాను నాన్న, 2a sin kx, దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. 2a sin kx ని యాంప్లిట్యూడ్ అంటాం. నెక్స్ట్ ఇన్ స్టేషనరీ వేవ్ ద పాయింట్స్ అట్ విచ్ యాంప్లిట్యూడ్ ఈజ్ లార్జెస్ట్, దాన్ని యాంటీనోడ్ అంటాం. స్టేషనరీ వేవ్లో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంటే యాంటీనోడ్, దాని కండిషన్స్ కూడా చెప్పింటాను. నెక్స్ట్ the lowest possible natural frequency of an oscillating system is called lowest frequency, దాని స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. రైట్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీ నాన్న ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓఆర్ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అంటాం.
ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, దాన్నే ఫస్ట్ హార్మోనిక్ అంటాం. నెక్స్ట్, డాష్ ఫినామినా ఈజ్ యూజ్డ్ ఇన్ ట్యూనింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బై మ్యూజిషియన్స్ అన్నాడు. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ట్యూన్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ బిట్స్. 4 మార్క్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, తర్వాత మల్టిపుల్ చాయిస్ అన్నీ క్లియర్గా వచ్చేస్తాయి నాన్న. 4 మార్క్స్ అవుతే చాలు. సో టేక్ స్క్రీన్ షాట్. సో 1 word ఆన్సర్స్ అన్న. 1 మార్క్లో మల్టిపుల్ చాయిస్ అయిపోయింది, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అయిపోయింది. నెక్స్ట్ 1 word క్వశ్చన్స్ చూడమ్మా. వాట్ డస్ ఎ వేవ్ రిప్రజెంట్ అన్నాడు. సో వేవ్ మామూలుగా ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ద ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్. ఎనర్జీని డిస్టర్బెన్స్ అంటాం. సో ఆ డిస్టర్బెన్స్ ఇన్ ఎ మీడియం విచ్ ట్రాన్స్పోర్ట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వేవ్. అదే ఇక్కడ రాస్తాం. సో వేవ్ అంటే డిస్టర్బెన్స్, ఓకే, డిస్టర్బెన్స్ దట్ moves in medium. సో డిస్టర్బెన్స్ దట్ మూవ్స్ ఇన్ మీడియం. సో మీడియంలో కానీ లేదా ఓఆర్ స్పేస్, ఎందుకంటే నాన్ మెకానికల్, మెకానికల్ 2 ways ఉంటాయి. మీడియం రిక్వైర్మెంట్, వితౌట్ మీడియం రిక్వైర్మెంట్ ఆల్సో ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ టేక్స్ ప్లేస్. 4 మార్క్స్. స్టేషనరీ వేవ్స్, వేవ్స్ ఇంట్రడక్షన్ చూస్తే చాలు. సో డిస్టర్బెన్స్ దట్ మూవ్స్ ఇన్ మీడియం ఆర్ స్పేస్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వేవ్. నెక్స్ట్, వై సౌండ్ వేవ్స్ రిక్వైర్ ఎ మీడియం ఫార్ ఇట్స్ ప్రాపగేషన్ అన్నాడు. సో సౌండ్ వేవ్స్ ఎందుకు మీడియం రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే, మీకు గుర్తుందో లేదో, సౌండ్ వేవ్స్ ప్రాపగేట్ అవ్వాలి అంటే అక్కడ ఉండే పార్టికల్స్లో, సాలిడ్స్లో కానీ లిక్విడ్స్లో, గ్యాస్లో కానీ మాలిక్యూల్స్ ఆ డిస్టర్బెన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, వైబ్రేట్ చేస్తూ. ఆ పొజిషన్ చేంజ్ కాకుండా పార్టికల్స్ అనేవి ఆ డిస్టర్బెన్స్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తూ వెళ్తాయి నాన్న. సో అందుకే మీడియం రిక్వైర్మెంట్ కంపల్సరీగా ఉండాలి. వితౌట్ మీడియం యూ కెనాట్ హియర్ ఎనీ సౌండ్ ఆల్సో, రైట్? సరేమ్మా. సో సౌండ్ వేవ్స్ క్యారీడ్. So sound waves carried sound waves carry, okay, sound waves carried from, sound waves are carried from and radham. Sound waves are carried from one space to another space, okay, one point to another point, you can write it. So one point to another, one point to another, okay, one point to another by molecules of solids, liquids and gases. Solids, liquids and gases. ఇది ఆన్సర్ రాస్తే చాలు నాన్న. సో సౌండ్ వేవ్స్ అనేవి సాలిడ్స్లో కానీ, లిక్విడ్స్లో కానీ, గ్యాసెస్లో కానీ మాలిక్యూల్స్ వైబ్రేషన్ ద్వారా ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. అదే అక్కడ మాలిక్యూల్స్ లేవనుకోండి, మీడియం లేదనుకోండి, సౌండ్ వేవ్స్ కెనాట్ ట్రాన్స్పోర్ట్, రైట్? ఆ డిస్టర్బెన్స్, ఆ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ జరగదు. యూ కెనాట్ హియర్ ఎనీ సౌండ్. సో కాబట్టి మీడియం రిక్వైర్మెంట్ మస్ట్ ఉండాలి. సో సౌండ్ వేవ్స్ క్యారీ ఫ్రమ్ వన్ పాయింట్ అనదర్ పాయింట్ బై ఎవరు? మీడియంలో ఉండే పార్టికల్స్, మాలిక్యూల్స్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఇది రాస్తే చాలు. నెక్స్ట్, వాట్ ఈస్ లాంగిట్యూడినల్ వేవ్ అన్నాడమ్మా, రైట్? మీకు ఆల్రెడీ చెప్పిండేది నాన్న. సో లాంగిట్యూడినల్ వేవ్ రాయమ్మా. పార్టికల్స్ ఆఫ్ ద మీడియం. లాంగిట్యూడినల్ వేవ్ అంటే పార్టికల్స్ ఆఫ్ మీడియం. సో పార్టికల్స్ ఆఫ్ మీడియం vibrate along so particles of medium vibrate along the direction of propagation of wave. దాన్నే మనం లాంగిట్యూడినల్ వేవ్ అంటాం. సో లాంగిట్యూడినల్ వేవ్ అంటే పార్టికల్స్ యొక్క వైబ్రేషన్ ప్యారలల్గా ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ జరిగితే దాన్నే లాంగిట్యూడినల్ అంటాం. అదే పర్పెండిక్యులర్గా జరిగితే దాన్నే మనము ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. సేమ్ ఇదే ఆన్సరే. ఇక్కడ అలాంగ్ తీసేసి పర్పెండిక్యులర్ పెట్టాలన్న. రాసేమ్మా. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే అలాంగ్ తీసేసి పర్పెండిక్యులర్ పెట్టు. అంటే పార్టికల్స్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. అది రాస్తే చాలు. ట్రాన్స్వర్స్ వేవ్. సో ట్రాన్స్వర్స్ అంటే పర్పెండిక్యులర్ అనేది గుర్తుపెట్టుకో. పర్పెండిక్యులర్, ఈ అలాంగ్ బదులు పర్పెండిక్యులర్ పెట్టాలా. రైట్. పార్టికల్స్ ఆఫ్ మీడియం వైబ్రేట్
పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. అలాంగ్ ఉంటే లాంగిట్యూడినల్, పర్పెండిక్యులర్ ఉంటే ట్రాన్స్వర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ వెన్ వేవ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బై రిజిడ్ బౌండరీ? ఇది ఆల్రెడీ 1 మార్క్ కూడా వచ్చింది నాన్న. ఆల్రెడీ మనం స్టేషనరీ వేవ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో రిజిడ్ బౌండరీ అన్నప్పుడు ఆపోజిట్ ఫేజ్ 180 degrees, అదే సేమ్ ఫేజ్ 0 ఉంటుంది అన్న. ఎప్పుడు ఓపెన్ బౌండరీ, ఓపెన్ ఎండ్, క్లోజ్డ్ ఎండ్, ఓపెన్ ఎండ్. నెక్స్ట్ తర్వాత సిక్స్త్ వన్. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంగులర్ వేవ్ నెంబర్? V is equals to omega by k. ఒమేగా కానీ k ప్రాపగేషన్ కాన్స్టెంట్, దాన్ని వేవ్ నెంబర్ k అంటాడు. సో ఆ రెండుకి ఫార్ములా బాక్స్ కూడా ఆల్రెడీ పెట్టాం, 1 మార్క్. V is equals to omega by k, మల్టిపుల్ చాయిస్. నెక్స్ట్ సెవెంత్ వన్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ యాంగులర్ వేవ్ నెంబర్ ఆర్ ప్రాపగేషన్ కాన్స్టెంట్? k అంటే 2π by లాంబ్డారా, అంతేనా? సో k ఫార్ములా 2π అంటే రేడియన్స్ యాంగిల్ కాబట్టి, లాంబ్డా అంటే మీటర్స్ వేవ్ లెంత్ కాబట్టి, రేడియన్ పర్ మీటర్. నెక్స్ట్ ఎయిత్ వన్. వాట్ ఈస్ ద ఫండమెంటల్ మోడ్ ఆర్ ద ఫస్ట్ హార్మోనిక్ ఆఫ్ అన్ ఆసిలేటరీ సిస్టమ్ అన్నాడు. ఫస్ట్ హార్మోనిక్ వేవ్ అంటే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ వేర్ ఆసిలేషన్ టేక్స్ ప్లేస్, సింప్లెస్ట్ అండ్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. రైమ్, సింప్లెస్ట్ అండ్ లోయెస్ట్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. సింప్లెస్ట్ and lowest natural frequency. Simplest and lowest natural frequency that can be vibrate. Simplest and lowest natural frequency that can be vibrate. జాగ్రత్తగా రాసుకో. Simplest and lowest starting frequency, natural frequency. Simplest and lowest natural frequency that can be vibrate. Next, ఇది 8th వన్ అన్న. నెక్స్ట్ 9th వన్. ఏ స్ట్రింగ్ ఈజ్ స్ట్రెచ్డ్ బిట్వీన్ 2 రిజిడ్ సపోర్ట్స్. ఓ రిజిడ్ సపోర్ట్స్, 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్య ఒక స్ట్రింగ్ని స్ట్రెచ్ చేశాడంట. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ వైబ్రేషన్ ఇన్ సచ్ ఎ స్ట్రింగ్? బాబు స్టేషనరీ వేవ్స్ 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్య స్ట్రింగ్ తీసుకున్నాడు, మధ్యలో ప్లగ్ చేశాడు, అప్పుడు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవుతాయి, అప్పుడు దాన్నే స్టేషనరీ వేవ్స్ అంటాం, దాని ఫ్రీక్వెన్సీ చెప్పింటాం. సో 1v/2l గుర్తుందా? 1/2l √2/μ, 2/2l √2/μ, 3/2l √2/μ అంటే రేషియో 1:2:3:4 అండ్ సో ఆన్. నెక్స్ట్ తర్వాత, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హార్మోనిక్స్ ప్రొడ్యూస్డ్ బై ఎయిర్ కాలమ్ ఇన్ లాంగ్ ట్యూబ్ క్లోజ్డ్ అట్ వన్ ఎండ్ అన్నాడు. బాబు క్లోజ్డ్ అట్ వన్ ఎండ్ అంటే క్లోజ్డ్ బై ఫ్రీక్వెన్సీస్ నానా, 1:3:5:7 అండ్ సో ఆన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హార్మోనిక్స్ ప్రొడ్యూస్డ్ బై ఎయిర్ కాలమ్ ఇన్ లాంగ్ ట్యూబ్ ఓపెన్ అట్ బోత్ ఎండ్స్? ఓపెన్ పైప్. సో ఓపెన్ పైప్ అన్నప్పుడు సేమ్ నానా. సో 1:, ఓపెన్ పైప్ అన్నప్పుడు 1:2:3:4 అండ్ సో ఆన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ ఇమ్మీడియట్ యాంటీ నోడ్ ఇన్ ఏ స్టేషనరీ వేవ్? 2 nodes 2 antinodes λ/2, నోడ్ యాంటీనోడ్ అయితే λ/4. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇది 1 word ఆన్సర్ నాన్న, λ/4. సో ఇది టోటల్ 1 మార్క్స్ నాన్న. సో 1 మార్క్లో మల్టిపుల్ చాయిస్, తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, 1 word క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్. ఈ స్క్రీన్ షాట్ తీసుకోనన్నా, ఇది రాస్తే చాలమ్మా. ఓకే, ఫస్ట్ 4 మార్క్స్ చదువు, అది కంప్లీట్ అయిన తర్వాత 1 మార్క్. సో టేక్ స్క్రీన్ షాట్. సో ఇవి టోటల్ 1 మార్క్ నాన్న. 4 మార్క్స్ కంప్లీటెడ్, 1 మార్క్ కంప్లీటెడ్ వేవ్స్లో. రైట్, థ్యాంక్ యూ.